అసలు ఎందుకు చేయాలి అసలు ఎందుకు చేయాలి అనేది కొంతమందికి క్లారిటీ ఉండదు. ఏం చేయాలనేది కూడా కొంతమందికి క్లారిటీ ఉండదు. వాటి గురించి క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు మన టాపిక్ ఎంచుకున్నాను. అయితే జనరల్ గా డబ్బు సంపాదించడానికి అందరం కష్టపడుతుంటాం కదా, రకరకాలుగా ఎన్నో రకాల పనులు చేస్తాం, కష్టపడతాం. అయితే కొంతమంది లేబర్ వర్క్ చేస్తుంటారు, కొంతమంది కుల వృత్తులు చేస్తుంటారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, కొంతమంది ఏమో లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి రకరకాల బిజినెస్లు చేస్తారు, ఇంకొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ చేస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని కొంతమంది తల్లిదండ్రులను, భార్య పిల్లలను కూడా వదిలేసి బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు వెళ్ళి కూడా కష్టపడుతుంటారు. వాళ్ళకి ఆ పని చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతుంటారు. ఇది కూడా కాకుండా ఇంకా కొంతమంది అయితే అక్రమ దారులలో కూడా డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఏదైతే ఏముంది, నాకు డబ్బు కావాలి అనే ఉద్దేశంతో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇవన్నీ చేసేది దేనికోసం? డబ్బు సంపాదించడానికే కదా. డబ్బు సంపాదించడానికి ఎన్ని రకాల మార్గాలు ఎంచుకుంటారు, అందులో ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకుంటారు. అయితే వీటన్నిటిలో ఒక మంచి మార్గం మనకుంది, అదే వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్. ఇది ఖచ్చితంగా ఇదే చేయాలని కాదు, ఇది కూడా ఎవరికి నచ్చితే వాళ్ళే చేస్తారు. ప్రతి ఒక్కరు ఇదే చేయాలని కూడా రూల్ ఏం లేదు. నచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని ఫాలో అవుతారు. కానీ ఈ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ తో కలిసి వెస్టీజ్ డెవలప్ చేయడం వల్ల ఉపయోగాలు ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఇది గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని. మొన్ననే మనకు గవర్నమెంట్ అఫీషియల్స్ తో మీటింగ్ కూడా అయింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా కొంతమందిని మోసం చేసేటోళ్ళు కూడా ఉంటారు, డబ్బులు కట్టించుకునేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటివన్నీ కాకుండా ఉండాలని గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని రూల్స్, గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇంతకుముందే ఉన్నాయి, ఆల్రెడీ చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ తొందరలోనే మనకు కొన్ని గైడ్ లైన్స్, కొన్ని రూల్స్ ఇవ్వబోతున్నారు. కనుక ఇది గవర్నమెంట్ సపోర్ట్ తో నడిచే వ్యవస్థ అన్నమాట. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇది మన దేశానికి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఆ, ఎట్లా అంటే ఇది దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎట్లా అంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, మహిళలకు ఉపాధితో పాటు గౌరవ మర్యాదలు మరియు రక్షణ కూడా కల్పిస్తుంది. ఇప్పుడు బయట సమాజంలో చూస్తున్నాం, లేడీస్ బయటకు వెళ్ళి పని చేయాలంటే ఎక్కడ సేఫ్టీ లేదు. కానీ మన ఇండస్ట్రీలో లేడీస్ ధైర్యంగా పని చేయగలుగుతారు. మనకు ఈ సంస్థ, మనకు ఈ కంపెనీలో మనకు ఉండే కొన్ని రూల్స్, గైడ్ లైన్స్ ఎట్లా ఉంటాయంటే, ఆ, మనకు కనపడే ప్రతి ఆడవాళ్ళు మనకు అక్క, చెల్లి, అమ్మ లాంటి రిలేషన్స్ తోనే చూస్తాం. కనుక దీంట్లో ఆడవాళ్ళకు కూడా మంచి సేఫ్టీ ఉంటుంది, వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అట్లనే ఉద్యోగాలు, వ్యాపారాలు ఆల్రెడీ చేసే వాళ్ళు, వాళ్ళకి ఇన్కమ్ సరిపోక బాధపడుతుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పేదవాళ్ళను ధనవంతులుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ఇంకోటి ఏంటంటే వస్తువులను కల్తీలను నివారిస్తుంది. ఇప్పుడు బయట మార్కెట్లో మనం కొనుక్కుంటున్న వస్తువులు, అందులో అవి ఎంతో మంది చేతులు మారుతూ మన దగ్గర దాకా వస్తాయి. ఆ మధ్యలో దాన్ని ఎవరు కల్తీ చేస్తారో మనకు తెలియదు, కనుక కల్తీలు చాలా అవుతున్నాయి. మళ్ళీ దాంట్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వల్ల కూడా మనకు క్యాన్సర్, హార్ట్ అటాక్, బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన వెస్టేజ్ వస్తువులు వాడుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏవి మనకు ఉండవు. ఇంకోటి, ఇక్కడ లీడర్లను తయారు చేస్తుంది, ఎంటర్ప్రీనర్స్ ని డెవలప్ చేస్తుంది. మొన్న పురుషోత్తం దాస్ సార్ ఒక వీడియోలో చెప్తే విన్నాను, అమెరికా లాంటి దేశంలో 40% పైన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తారంట. పబ్లిక్, అక్కడ ఉండే జనాభాలో 40% డైరెక్ట్ సెల్లింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారంట. ఆ దేశంలోని జనాభాలో 33% లీడర్స్ ఉన్నారంట. కానీ మన దేశంలో 140 కోట్ల జనాభా దాటిపోయింది, కానీ ఇక్కడ ఒక 1% కూడా లీడర్స్ లేరంట. 0.89% ఏదో చెప్పారు. అంటే మినిమం 1% కూడా లీడర్స్ ఇండియాలో లేరు. అందుకే మన దేశంలో అభివృద్ధి అనేది చాలా లేటుగా అవుతుంది. కనుక ఈ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు లీడర్స్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఎంటర్ప్రీనర్ గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంటర్ప్రీనర్ అంటే ఏం లేదు, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా మనమే బిజినెస్ ని డెవలప్ చేస్తూ మన వల్ల ఇంకా కొంతమందికి కూడా అవకాశాన్ని కల్పించడమే ఎంటర్ప్రీనర్షిప్ అంటారు. ఇట్లాంటి దాంట్లో కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఇవన్నీ ఓకే, మరి దేశానికి బాగానే యూజ్ అవుతుంది, కానీ పర్సనల్ గా నాకేం యూజ్ అవుతుంది అని కూడా కొంతమంది ఉంటారు. నాకేం లాభం, నేను చేస్తా మరి నాకేం లాభం అనేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు విన్నింగ్ టీమ్ తో కలిసి వెస్టీజ్ బిజినెస్ చేయడం వల్ల మరి నేను పొందే లాభం ఏంది, నాకు క్లారిటీ ఇవ్వాలి అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వెస్టేజ్ వస్తువులు వాడడం మనం స్టార్ట్ చేస్తాం. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వెస్టేజ్ వస్తువులు వాడితే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు దీంట్లో కల్తీలు, కెమికల్స్ ఏముండవు కనుక ఫస్ట్ మన ఆరోగ్యం బాగుపడుతుంది. దాని తర్వాత దీంట్లో కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం,
దీంట్లో స్టార్ట్ చేసిన తర్వాత 10-20 రూపాయల నుంచి మొదలు పెడితే 1,00,00,000 నెలకి సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మన మనము ఎంత ధైర్యంతో పని చేస్తాము, ఎంత కష్టపడతాం అనే దాన్ని బట్టి మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. దాంతో పాటు సొంత కారు, ఇల్లు లాంటి కళల్ని కూడా నెరవేర్చుకోవచ్చు. విదేశీ పర్యటనలు కూడా చేయవచ్చు. ఇవన్నీ కాకుండా నాకు బాగా నచ్చిన పాయింట్ ఒకటి ఏంటంటే, ఒకరికి ఒకరు బాగుపడాలని కోరుకునే కొత్త కొత్త స్నేహితులు దొరుకుతారు. బయట మనకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మన చుట్టాలు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, మనకి ఏదైనా కష్టం వస్తే ఒకరు కూడా మనకు ఎవరు సహాయం చేయరు. ఏదో మాట వరసకు జాలి చూపిస్తారు, ఏదో ఓదార్చుతారు, వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు అన్నిటికీ తోడుంటారని కూడా అందరికి చెప్తారు. కానీ నిజమైన ఫ్రెండ్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి వెస్టీజ్ ప్లాన్ చెప్పండి. ఆ ఫ్రెండ్ మీకు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అయినా కాదా మీకు అర్థమైపోతుంది. ఎవరికైతే తెలియని వ్యక్తికి మనం వెస్టీజ్ ప్లాన్ చెప్తామో, చెప్పినప్పుడు అతనికి బిజినెస్ అర్థమైతే అతను మనల్ని ఒక గొప్ప వ్యక్తి లాగా చూస్తాడు. అంటే అతని జీవితాన్ని మార్చడానికి మనం ఒక మంచి మార్గం చూపించడానికి వచ్చినాము అనేది తను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నాడు అంటే తను మనకు జీవితాంతం ఒక స్నేహితుడు అయిపోతాడు. అట్లా అర్థమయ్యి ఎవరైతే మన బిజినెస్ లోకి వస్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ మన స్నేహితులుగానే ఉండిపోతారు. ఆ తర్వాత వాళ్ళు డెవలప్ అవ్వాలని మనం ఆలోచిస్తాం, మనం డెవలప్ అవ్వాలని వాళ్ళు ఆలోచిస్తారు. కనుక ఒకరికొకరు బాగుపడాలని కోరుకునే స్నేహితులు ఇక్కడ దొరుకుతారు. ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మంచి గుర్తింపు, గౌరవం కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ మనల్ని ఎంత మంచిగా చూస్తారో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి మనకు మంచి గుర్తింపు, గౌరవం కూడా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి మర్యాద ఇస్తారు. అలాగే దీంట్లో సక్సెస్ అయిన తర్వాత మన వల్ల కొంతమంది లీడర్స్ సక్సెస్ అవుతా ఉంటే మనం కూడా మన లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలా పెరిగినప్పుడు సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో మన ఫోటో వస్తుంది. మనవి లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా తయారు చేస్తుంది కంపెనీ. ఇవి మన దేశంతో పాటు ఒక 10 దేశాల్లో కూడా ఆ, ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. మనం ఇప్పుడు చేస్తున్న పని వల్ల దాదాపు మన ఏరియాలోనే మనం అందరికి పరిచయం ఉండం. అట్లాంటిది ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనం ఒక 10 దేశాల్లో గుర్తింపును పొందుతాం. అలాంటి గుర్తింపు కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. మరి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? అన్ని బాగానే ఉన్నాయి, ఇవన్నీ నాకు కూడా కావాలి, మరి నేను ఏం చేయాలి అనే దానికి దీంట్లో ఈజీగా అర్థం కావాలనుకుంటే కొన్ని కొన్ని స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ రెగ్యులర్ గా వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని వాడాలి. ఇది ఫస్ట్ పాయింట్. చాలా మంది బిజినెస్ లో జాయిన్ అవుతారు, ఈ ఫస్ట్ పాయింట్ కూడా చేయలేకపోతుంటారు. అసలు ఎందుకు వాడాలి వస్తువులు అనేది అర్థం కాదు. మా పక్కనే మా ఇంటి దగ్గరే కిరాణా షాప్ ఉంది, నేను అక్కడే వెళ్ళి తెచ్చుకుంటా, ఈ వెస్టీజ్ ఎందుకు వాడాలి అనుకుంటారు. కానీ ఇందాక చెప్పిన లాభాలన్నీ పొందాలంటే మనకు వెస్టీజ్ ప్రోడక్ట్ వాడితేనే ఇవన్నీ మనకు వస్తాయి. బయట ప్రోడక్ట్ మనకు వాడితే ఇప్పుడు పేస్ట్ వాడినా, సబ్బు వాడినా మనకు నురుగు వస్తుంది కానీ ఏమి రావు. కానీ మనకు వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఏవైతే వాడతామో దీనివల్ల మనకు కావాల్సినవన్నీ పొందొచ్చు, డబ్బు సంపాదించవచ్చు, మన కళలన్నీ నెరవేర్చుకోవచ్చు. కనుక చేయాల్సిన పని వెస్టీజ్ ప్రోడక్ట్స్ ని వాడడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రతిరోజు పొద్దున రాత్రి జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి. ఈ జూమ్ మీటింగ్ అటెండ్ కమ్మంటే చాలా మంది మేము పొద్దున లేవ్వము అంటారు. రోజు అదే చెప్తారు కదా, వచ్చేం చేయాలని అంటారు. కానీ ఈ జూమ్ మీటింగ్ లో ఏదైతే ఉందో, ఈ జూమ్ మీటింగ్ లేకముందు ఒకప్పుడు ఇట్లాంటి బిజినెస్ లో చేసిన వాళ్ళు ట్రైనింగ్ ఎట్లా ఇచ్చేవాళ్ళు అంటే, అందరూ కలిసి ఒక ప్లేస్ లో కూర్చొని టీం అందరిని ఇన్వైట్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ప్లాన్ చెప్పడం కానీ, డెమో చూపించడం కానీ, సిడీస్ వినిపించడం కానీ చేసేవాళ్ళు. దానికి ఒక్కొక్కరికి టైం సెట్ అవుతుండే, కొంతమందికి టైం సెట్ అవ్వకపోతుండే, కొంతమందికి దూరం అవుతుండే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మనం ఈజీగా ఇంట్లో ఎక్కడుంటే అక్కడనే ఫోన్ లో చూస్తూ మనం అన్ని నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు ఖర్చు పెట్టాల్సింది లేదు, ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు లేదు కూర్చున్న దగ్గరనే మనం అన్ని నేర్చుకోవచ్చు. సిడీస్ చూడొచ్చు, ప్లాన్ ప్రాక్టీస్ చేయొచ్చు, డెమో ప్రాక్టీస్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ మనం చేయొచ్చు. అందుకే మనం రోజు పొద్దున రాత్రి జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి. అలాగే వారానికి ఒకసారి దగ్గరలో ఉండే మీటింగ్ కూడా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి మీటింగ్ అంటే, ఇప్పుడు ఆ, కొంతమంది అంటారు ఎవరితో మనం స్నేహం చేస్తామో వాళ్ళలాగానే మనం మారిపోతాం అని అంటారు. మళ్ళీ ఇంకోటి, మనం సిడీస్ ఏవైతే వింటామో, ట్రైనింగ్స్ ఏవైతే చేస్తామో అందులో సక్సెస్ అయిన లీడర్స్ ని కూడా మనం చూస్తుంటాం కదా, అట్లాంటి కలవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది వారం వారం మీటింగ్ కు వెళ్ళడం వల్ల. సిడీస్ లో విన్న సక్సెస్ఫుల్ లీడర్స్ ని మనం వీక్లీ మీటింగ్స్ లో కలవచ్చు. అలాగే అలాంటి మనలాగా వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం ఆ మీటింగ్ లో చూడొచ్చు. కనుక వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనం కూడా వాళ్ళలాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్లాన్ చూపించడము, డెమో చూపించడం కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చూపిస్తూ ఉండాలి. తర్వాత మీలాగే ఇవన్నీ చేయగలిగే వాళ్ళని వెతకాలి. ఎవరైతే ఈ పైన స్టెప్స్ ఉన్నాయో, ప్రోడక్ట్ వాడడం, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం, వారానికి ఒకసారి మీటింగ్ అటెండ్ అవ్వడం, ప్లాన్ డెమో చూపించడం, ఎవరైతే చేస్తున్నారో ఇవి చేయగలిగే వాళ్ళను మనం వెతకాలి. దీంట్లో చేయాల్సిన పనులు ఇవే. ఈజీగా చెప్పాలంటే ఈ 5 స్టెప్స్ మనం రెగ్యులర్ గా ఫాలో అయితే చాలు, బిజినెస్ ఈజీగా డెవలప్ అయిపోతుంది. కానీ ఇంత ఈజీగా కాదు, నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి.
అసలు దీంట్లో ఏమేమి వర్కులు చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా కొంతమంది అడుగుతారు. అలాంటి వాళ్ళకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెప్తున్నా. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ సేమ్ వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడడమే. ఇది ఎవరైనా బిజినెస్ చేసినా చేయకపోయినా, లీడర్ అయినా కస్టమర్ అయినా ఖచ్చితంగా వెస్టీజ్ వస్తువులను వాడాల్సిందే. వెస్టీజ్ వస్తువులను వాడుతూ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ అంటే ఏంది, దీంట్లో ఫాలో అవ్వాల్సిన ఏముంటాయి అంటే 10 కోర్ స్టెప్స్ ఉంటాయి, 13 ఎసెన్షియల్స్ ఉంటాయి, 9 కార్డినల్ రూల్స్ ఉంటాయి, 7 గైడ్ లైన్స్ ఉంటాయి. వీటిని ఎవరైతే క్రమం తప్పకుండా ఫాలో అవుతారో వాళ్ళు ఈ బిజినెస్ లో 100% సక్సెస్ అవుతారు. అయితే ఈ 10 కోర్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి డిఫైన్ ద డ్రీమ్. మనము మన డ్రీమ్ ఏందో క్లారిటీ చేసుకోవాలి. జనరల్ గా మనం అన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నామో, ఉద్యోగం చేస్తున్నామో అది మన ఇంటి కిరాయిలు కావచ్చు, ఖర్చులు కావచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఖర్చుల కోసం చేస్తున్నాం. కానీ అసలు మనకు సొంతంగా ఏం కావాలి? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, లేదంటే ఎక్కడికైనా బయట దేశానికి వెళ్ళాలి అనే వాటి గురించి ఆలోచన కూడా రాకుండా జస్ట్ మన అవసరాల కోసం మాత్రమే పనిచేస్తున్నాం. ఆ, అవసరాల కోసం కాకుండా మన కళల కోసం పనిచేస్తే అవసరాలు కూడా తీరిపోతాయి, మన కళలు కూడా నెరవేరుతాయి. కనుక ఫస్ట్ మన కళలు ఏందో మనం క్లారిటీ చేసుకోవాలి. ఆ కళలను మనం క్లారిటీ చేసుకున్న తర్వాత అవి నిజమైతే ఎట్లుంటది అనేది మనం ఊహించుకోవాలి. అదే డిఫైన్ ద డ్రీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బుక్స్, సిడీస్, మీటింగ్స్, సిఈపి యాప్. బుక్స్ చదవమంటే కొంతమంది మేము బుక్స్ అప్పుడెప్పుడో చదువుకున్నప్పుడే చదివేసాం, మళ్ళీ ఇప్పుడు బుక్స్ చదవడం ఏంది, ఇప్పుడు మాకు బుక్స్ చదివేంత టైం ఉండదు, ఓపిక ఉండదు, బుక్స్ పట్టుకుంటే మాకు నిద్ర వచ్చేస్తుంది, ఇట్లాంటి కారణాలు చెప్తారు కొంతమంది. కానీ ఒకసారి ఆలోచించండి. మనము కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని చూస్తుంటాం న్యూస్ పేపర్లలో కానీ, టీవీలో కానీ, కొన్ని ప్రోగ్రామ్స్ లో కానీ. వాళ్ళని చూస్తుంటే మీరు ఒకసారి గమనించండి, ఇక ముందైనా ఒకసారి గమనించండి. వాళ్ళ చేతుల్లో ఇప్పుడు మనం అందరం ఫోన్ పట్టుకొని కూర్చుంటాం, టీవీ చూస్తూ కూర్చుంటాం, కానీ వాళ్ళు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటాం. ఎంతమంది అయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి చేతుల్లో మనకు సాధారణంగా పుస్తకాలే కనబడతాయి. వాళ్ళు ఖాళీ టైం దొరికితే చాలు పుస్తకాలే చదువుతుంటారు. ఎందుకోసం చదువుతుంటారంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది ఈ భూమి మీద ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే తీసుకున్నా కొద్దీ అది ఇంకా చాలు అనిపిస్తుంది. కానీ ఈ నాలెడ్జ్ మాత్రం ఎంత తీసుకున్నా సరిపోదు. మన బ్రెయిన్ మన బ్రెయిన్ కి ఎన్నో కోట్ల జీబీల మెమరీ పవర్ ఉంది. దాంట్లో ఎంత నాలెడ్జ్ ఇచ్చినా అది పడుతూనే ఉంటుంది. ఎంత నాలెడ్జ్ తీసుకున్నా జీవితానికి సరిపోదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు, ఆ నాలెడ్జ్ ను ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతుంటారు. అట్లా మనం కూడా సక్సెస్ కావాలంటే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకాల్లో ఉంటాయి. మనం చేసే తప్పులు కానీ ఒప్పులు కానీ మనకు ఎవరు చెప్పరు, ఈ పుస్తకాలే చెప్తాయి. దీన్ని బట్టి మనం మన లైఫ్ లో ఏం మార్చుకోవాలనేది మనకు అర్థమవుతుంది. కనుక పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే సిడీస్ వినాలి. సిడీస్ ఏంటంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చొని మనకు నేర్పియాలంటే కుదరదు. ఇప్పుడు మనం వేరే పనులు ఏవి చేయాలన్నా ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుంటాం, కానీ ఈ వెస్టేజ్ బిజినెస్ చేయాలంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గరనే కూర్చోవాలంటే కుదరదు. కనుక మనం ఈ సిడీస్ వినాలి. ఈ సిడీస్ వినడం వల్ల ఒక్కొక్కరు ఏ ఏ రకంగా కష్టపడ్డారు, ఏమేమి పనులు చేసారు, వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారు, వాళ్ళు చేసిన పనులలో పొరపాట్లు ఏమున్నాయి, వాటి వల్ల ఏమి ఇబ్బందులు కలిగినాయి, ఇట్లాంటి విషయాలన్నీ మనకి ఈ సిడీస్ లో తెలుస్తాయి. కనుక మనం ప్రతిరోజు ఈ సిడీస్ వినాలి. అలాగే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఇందాక చెప్పినట్టు మీటింగ్స్ వల్ల ఉపయోగం ఏంటో ఇందాక చెప్పిన దానికోసం మనం మీటింగ్స్ కూడా అటెండ్ కావాలి. అలాగే సిఈపి యాప్ ఉంటుంది. మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సిఈపి యాప్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది ఫోన్ లో. దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సిడీస్ కానీ, మీటింగ్స్ కానీ, బుక్స్ కానీ వీటన్నిటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. మనం చేసిన వర్క్ ఏదైనా సరే మనం దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. దాని ద్వారా మన రికార్డు కూడా దాంట్లో సేవ్ అవుతుంది. కనుక సిఈపి యాప్ కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. అలాగే 100% ప్రోడక్ట్ యూస్. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినామంటే 100% మన కంపెనీలో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడి చూడాలి. ఎందుకంటే మనం ఎంతో మందికి ప్లాన్ చెప్తాం, డెమోలు చెప్తాం, ఎవరెవరికో ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది, వాళ్ళు ఒక ప్రోడక్ట్ గురించి అడుగుతారు. ఆ అడిగిన ప్రోడక్ట్ మనం వాడలేదు అనుకోండి, మనం దాని గురించి చెప్పలేము. అదే వాడి ఉంటే అది ఎలా పనిచేస్తుంది, ఎట్లా వాడాలనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం. అందుకని మనం దీంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మనం ఖచ్చితంగా వాడాలి. అలాగే మనం ఒక లిస్ట్ తయారు చేయాలి. ఈ లిస్ట్ రెండు రకాలు ఉంటుంది. దీంట్లో డ్రీమ్ లిస్టు, నేమ్స్ లిస్టు, ఈ రెండు లిస్టులు మనం తయారు చేయాలి. ఈ డిఫైన్ ద డ్రీమ్ అని చెప్పినాం కదా ఫస్ట్ పాయింట్, అది దీంట్లో కూడా వస్తుంది. అసలు మనకి ఏం డ్రీమ్స్ కావాలనేది ఫస్ట్ ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ బిజినెస్ గురించి ఎవరెవరికి చెప్పాలనేది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఈ రెండు లిస్టులు తయారు చేసుకున్న తర్వాత మనం కాంటాక్ట్ అండ్ ఇన్వైట్, అంటే ఎవరి పేర్లు అయితే మనం లిస్ట్ లో రాసుకున్నామో వాళ్ళకు మనం ఫోన్ చేసి ఈ బిజినెస్ గురించి వినడానికి టైం తీసుకోవాలి. అంటే వాళ్ళను మన దగ్గరికైనా ఇన్వైట్ చేయొచ్చు, లేదంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా ప్లాన్ చూపించవచ్చు. దీంట్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చూపించడం అనేది చాలా బెస్ట్ మెథడ్. కనుక మనం వాళ్ళు ప్లాన్ చూడడానికి
కాంటాక్ట్ అని ఇన్వైట్ చేయాలి. ఆ తర్వాత ప్లాన్ చూపించాలి, షో ద ప్లాన్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చూపించాలి. ఈ ప్లాన్ వల్ల వాళ్ళు వాళ్ళ కళలు ఎలా నెరవేర్చుకోగలుగుతారు, వాళ్ళ కళలు ఏమేమి ఉన్నాయో బయటకు తీయొచ్చు, వాటిని ఎలా నెరవేర్చుకోవచ్చు మనం చెప్పొచ్చు. దానికి ఈ బిజినెస్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఈ ప్లాన్ లో మనం ఖచ్చితంగా వాళ్ళ కళలు నెరవేరుతాయనే నమ్మకం, ఈ బిజినెస్ ద్వారా నెరవేరుతాయనే నమ్మకం మనం కలిగించాలి. అలాగే గెటింగ్ స్టార్టెడ్, వాళ్ళ చేత ఈ బిజినెస్ స్టార్ట్ చేయించాలి. ఎలా స్టార్ట్ చేయించాలి అంటే మనం యాప్ లో మనం రిజిస్టర్ చేయడము, ప్రోడక్ట్ తీసుకోవడము, నెక్స్ట్ డ్రీమ్స్ లిస్ట్ రాయడము, నేమ్స్ లిస్ట్ రాయడము, ఇవన్నీ మనం వాళ్ళతో చేయించాలి. ఇది గెటింగ్ స్టార్టెడ్ అంటారు. దీని తర్వాత కౌన్సిలింగ్ విత్ అప్లైన్. మనం ఏదైతే పని చేస్తున్నామో ఈ పని మనం కరెక్ట్ చేస్తున్నామా, ఏమైనా మిస్టేక్స్ అవుతున్నాయా, మనకు రిజల్ట్ వస్తుందా లేదా అనే విషయాలు ఎప్పటికప్పుడు మన అప్లైన్తో కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. అలాగే అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే మనము అప్లైన్తో కానీ డౌన్లైన్తో కానీ ఏ ఒక్క రూపాయి కూడా డీలింగ్స్ మనం పెట్టుకోవద్దు. ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసి వెళ్ళాల్సి వస్తే ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి. ఎవరిపైన మనం భారం వేయొద్దు. ప్రోడక్ట్ నీకు డబ్బులు వస్తున్నాయి కదా, నాకు కొన్ని ప్రోడక్ట్ ఇయ్యు అనేది కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఏవి చేయొద్దు, ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు ఖర్చు పెడతారులే అని మనం అనుకుంటాం, కానీ రేపు మనం సక్సెస్ అయిన తర్వాత మన డౌన్ లైన్ కూడా అలాగే అనుకుంటే అప్పుడు మనకు కూడా ఇబ్బంది అవుతుంది. కనుక దీంట్లో అకౌంటబిలిటీ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలాగే లెర్న్, టీచ్, డూప్లికేట్. ఈ పైన ఉన్న 9 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం నేర్చుకోవాలి. మన మన టీం వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళు వాళ్ళ టీంకి నేర్పించేటట్టుగా మనం చూసుకోవాలి. ఇవన్నీ కలిపితే 10 కోర్ స్టెప్స్ అంటారు. ఈ 10 కోర్ స్టెప్స్ ని ఈ 100% మనం మెయింటైన్ చేస్తే మన మన బిజినెస్ డెవలప్ అవ్వడానికి మనం చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే దీంట్లో 13 ఎసెన్షియల్స్ కూడా ఉంటాయి. 13 ఎసెన్షియల్స్ లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెట్ ద ప్రియారిటీ. మనం ఇప్పుడు ఈ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాము, స్టార్ట్ చేసినాము, ఆల్రెడీ ప్రోడక్ట్ తీసుకుంటున్నాము, వాడుతున్నాము, లిస్ట్ తయారు చేస్తున్నాము, ప్లాన్ చెప్తున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మనకు ఆల్రెడీ ఏదో ఒక పని ఉంది, లేకపోతే ఇంకేదో ప్రియారిటీ ఉంది, దానికి కొంచెం టైం కేటాయిస్తున్నాం, దీనికి కొంచెం టైం కేటాయిస్తున్నాం. అట్లా కాకుండా అసలు మనం ఏం చేయాలి, ఏది మనకి ఇంపార్టెంట్, ఫస్ట్ మన డ్రీమ్స్ ని సాధించడం ఇంపార్టెంటా, లేకపోతే ఖర్చులు అవసరాలు చూసుకోవడం ఇంపార్టెంటా, లేకపోతే ఇంకేదైనా వేరే ప్రియారిటీ ఉందా, ఇవన్నీ మనం క్లారిటీ చేసుకోవాలి. కనుక దీన్ని సెట్ ద ప్రియారిటీ అంటారు. అలాగే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. మనం ఈ బిజినెస్ ఏదైతే ఉందో అర్జెంట్ గా చేసేటట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎందుకు అర్జెంటు అంటే మనం ఎవరికైతే బిజినెస్ గురించి చెప్పాలనుకుంటామో వాళ్ళు వేరే టీంలకు వెళ్ళిపోయే అవకాశం ఒకటి ఉంటుంది. అలా కాకుండా మనకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం డబ్బు సంపాదించుకుంటే మన అవసరాలు, ఖర్చులు, కళలు అన్ని నెరవేర్చుకోవచ్చు. భవిష్యత్తులో మన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు. కనుక వీలైనంత తొందరగా బిజినెస్ సక్సెస్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. అలాగే నో డిపెండెన్సీ. అంటే ఎవరి మీద మనం ఆధారపడద్దు. మన అప్లైన్ వస్తాడు, అప్లైన్ చూసుకుంటాడులే అని అనుకోవద్దు. అలాగే డౌన్ లైన్ వస్తారు, వాళ్ళు బిజినెస్ డెవలప్ చేస్తారు కదా, నేను కూర్చుంటే చాలు అని అనుకోవద్దు. మన పని ఏందో మనం చేయాలి, మన బిజినెస్ మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే డ్రీమ్ ఎక్సర్సైజ్. ఇందాక చెప్పినట్టు డ్రీమ్ ఎక్సర్సైజ్, మనం డ్రీమ్ గురించి, మన డ్రీమ్ మనకి ఏం కావాలనేది క్లారిటీ చేసుకోవాలి. మనం ఎవరికైతే బిజినెస్ గురించి చెప్తున్నామో వాళ్ళ డ్రీమ్స్ ని కూడా మనం బయటకు తీయాలి. వాటిని ఎట్లా సక్సెస్ చేయాలో వాళ్ళకు మనం ప్లాన్ వివరించాలి. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ బిజినెస్ మెంటాలిటీ. మనం బిజినెస్ మెంటాలిటీ కూడా అలవాటు చేసుకోవాలి. ఈ బిజినెస్ మెంటాలిటీ అనేది మనం అలవాటు చేసుకోవాలి. జనరల్ గా మనం ఏదో ఒక పని చేస్తుంటాం, ఆ పనికి తగ్గ ఆలోచనలు మాత్రమే వస్తుంటాయి. కొంతమంది లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో రకం ఉంటుంది. కనుక మనము బిజినెస్ మెంటాలిటీ ప్రకారం ఉండాలి. అంటే బిజినెస్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఇప్పుడు లేబర్ వర్క్ చేసే వాళ్ళకి ఎట్లుంటుంది, ఒక రోజు పని చేస్తారు, అదే రోజు కూలీ తీసుకుంటారు. వాళ్ళకు ఒక్క రోజు వరకే ఉంటుంది ఓపిక. ఇంకో 2 రోజులు 3 రోజులు ఆగగలుగుతారు, కానీ ఒక వారం ఆగమంటే కూడా ఆగలేరు. అట్లాంటి పరిస్థితి లేబర్ వర్క్ చేసే వాళ్ళకు ఉంటుంది. అదే జాబ్ మెంటాలిటీ వాళ్ళు ఒక నెల అంతా వర్క్ చేస్తారు, నెల తర్వాత జీతం కోసం వెయిట్ చేస్తారు. అదే బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు పెట్టుబడి పెడతారు, కష్టపడతారు, లాభం ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది అని ఓపికతో ఉంటారు. అట్లాంటి వాళ్ళే బిజినెస్ లో సక్సెస్ అవుతారు. దాన్నే బిజినెస్ మెంటాలిటీ అంటారు. అట్లాంటి మెంటాలిటీ మనం కూడా మెయింటైన్ చేసుకొని కష్టపడాలి. అలాగే క్రియేట్ ఎ మూమెంటం అండ్ మెయింటైన్ ఇట్. అంటే మనము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక మూమెంటం క్రియేట్ చేయాలి. మనం ఈ బిజినెస్ లో ఎట్లా సక్సెస్ అవుతున్నాము, ఎంత ఎదుగుతున్నాం అనేది అందరికీ తెలిసేటట్టు చేయాలి. చేయడం వల్ల ఎక్కువ మందికి దీని గురించి తెలుస్తుంది. అప్పుడు మనకు ఇంకా ఎక్కువ మంది టీంలోకి వస్తారు. దాన్ని మనం మెయింటైన్ చేయాలి. అలాగే గో గెటర్. దీంట్లో మనకు కోర్, గో గెటర్ అనే లెవెల్స్ ఉంటాయి. కోర్ అంటే మనము ఎవ్రీ మంత్ 150 పీవీ పర్సనల్ పీవీ చేయాలి, 500 పీవీ సర్కిల్ మెయింటైన్ చేయాలి.
అలాగే మనం ప్లాన్ చూపించడము, డెమో చూపించడము, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడము, మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఈ జూమ్, సిపి ఇవన్నీ మనం మెయింటైన్ చేయడము, వీటన్నిటిని కోర్ అంటారు. ఇలాంటి కోర్ లీడర్స్ ని మన టీంలో ఒక ఆరుగురిని తయారు చేస్తే మనము గో గెటర్ అంటారు. ఈ గో గెటర్ లెవెల్ ని మనం సాధించాలి. అలాగే ఫోకస్ ఆన్ వర్కింగ్, అంటే పని చేయడం మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి. వేరే డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండొద్దు. అంటే కొంతమంది న్యూస్ గురించి కానీ, సినిమాల గురించి కానీ, క్రికెట్ గురించి కానీ ఇట్లా రకరకాల ఫోకస్ చేస్తారు. ఎవరైనా టీం కలిసినా, ఎవరు కలిసినా కానీ బిజినెస్ గురించి మాట్లాడడం పక్కన పెట్టి మిగతా విషయాలే మాట్లాడుతుంటారు. దానివల్ల బిజినెస్ లేట్ అయిపోతుంది. కనుక అట్లాంటివి కాకుండా బిజినెస్ మీద మనం ఫోకస్ పెట్టాలి. అలాగే 3 క్లోజింగ్ ఎ డే, అంటే ఒక రోజుకి 3 క్లోజింగ్స్ మినిమం చేసేలాగా మనం చూసుకోవాలి. గో వన్ స్టెప్ అహెడ్, ఎప్పుడు మనం ఒక అడుగు ముందుకే ఉండాలి కానీ వెనకడుగు వేయకుండా ఉండాలి. బిజినెస్ చేయడానికి ఎటువంటి సందర్భం అయినా సరే ఒక అడుగు ముందుకు వేసేటట్టే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ లాస్ట్ మంత్, అంటే లాస్ట్ మంత్ లో మనం ఎంతవరకు ఈ బిజినెస్ ని డెవలప్ చేసామనేది మనం అనలైజ్ చేసుకోవాలి. దీంట్లో మనం 10 కోర్ స్టెప్స్ ఎట్లా ఫాలో అవుతున్నాము, ప్రియారిటీ దేనికి ఇస్తున్నాము, ఇందాక చెప్పిన స్టెప్స్ అన్ని మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది ఎవ్రీ మంత్ మనం అనలైజ్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, మనం ఏదైతే పని చేస్తున్నామో అది క్లీన్ గా ఉండాలి. దీంట్లో మనకు అబద్ధాలు, దొంగతనాలు ఇట్లాంటివి లేకుండా చేసే పని ఏదో క్లారిటీగా ఉండాలి. దాని గురించి మనం ఎవరితో మాట్లాడినా క్లియర్ గా మాట్లాడాలి, స్ట్రాంగ్ గా మాట్లాడాలి. తర్వాత మన డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో ఈ 13 ఎసెన్షియల్స్ లో 12 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేసేటట్టుగా మన డౌన్ లైన్ చేసేటట్టుగా మనం చూసుకోవాలి. ఇవి మొత్తం కలిపి 13 ఎసెన్షియల్స్ అంటారు. వీటి తర్వాత 9 కార్డినల్ రూల్స్. 9 కార్డినల్ రూల్స్ వచ్చేసి మనకు డు నాట్ హర్ట్ ఎనీబడీస్ ఈగో, అంటే ఎవరి ఈగోని మనం హర్ట్ చేయొద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. కొంతమంది వాళ్ళు నమ్మిందే నిజమని అనుకుంటారు, కొంతమందికి ఆలోచన చేసి ఏది నిజమని క్లారిటీ తీసుకుంటారు. అయితే ఎవరైతే మొండిగా నాకు తెలిసిందే కరెక్ట్ అని వాదిస్తారో అట్లాంటి వాళ్ళను మనం అవును అది కాదు, నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్పి మనం వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ఈగో హట్ అవుతుంది. ఆ ఈగో హట్ అయిపోయిందంటే వాళ్ళు మనతో రిలేషన్ కూడా కట్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసుకుంటారు, మళ్ళీ మనతో మాట్లాడరు, కలవరు. అదే కాకుండా కొంతమంది ఎవరైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసినప్పుడు కూడా అందరి ముందు వాళ్ళను తిడితే కూడా అప్పుడు వాళ్ళ ఈగో హట్ అవుతుంది. కనుక ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలనుకుంటే పర్సనల్ గా మనం చెప్పాలి. ఏదేమైనా మొత్తానికి ఎవరి ఈగో హట్ చేయకుండా మనం ఉండాలి. తర్వాత డు నాట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ అదర్ స్పౌస్, అంటే మన బిజినెస్ లో ఉండే లేడీస్ ఎవరైనా సరే మనకు అక్క, చెల్లి, అమ్మ అనే రిలేషన్ లో మాత్రమే చూడాలి. ఎవరైతే ఆ రిలేషన్స్ కాకుండా వేరే విధంగా ఎవరైతే లేడీస్ గురించి ఆలోచిస్తారో అట్లాంటి వాళ్ళను మన సిస్టమ్ లో కూడా ఉండనివ్వరు. వాళ్ళ ఐడి టర్మినేట్ చేసి వాళ్ళను మన టీంలో నుంచి తొలగించేస్తారు. ఇంకోటి, అది ఎవరికైతే చెడ్డ ఆలోచన వస్తుందో వాళ్ళు ఆ, వ్యక్తిత్వంలో కూడా చెడ్డ వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళకి ఎక్కడ మంచి పేరు రాదు, వాళ్ళు ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ కాలేరు. అలాగే డు నాట్ డూ ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్స్ విత్ ఎనీబడీస్ ఇన్ ద నెట్వర్క్. ఈ మన నెట్వర్క్ లో అప్ లైన్ కానీ, క్రాస్ లైన్ కానీ, డౌన్ లైన్ కానీ ఎవరైనా సరే ఎవరి దగ్గర కూడా మనం ఎటువంటి డబ్బులకు సంబంధించిన డీలింగ్స్ పెట్టుకోవద్దు. ఇంట్రెస్ట్ గా తీసుకోవడం కావచ్చు, బదులుగా తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే మనం డబ్బులకు సంబంధించి ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా ఎటువంటి డీలింగ్స్ పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దు అంటే మనం ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నామంటే ఆ వ్యక్తి కలిసినప్పుడల్లా మనకు డబ్బులే గుర్తొస్తాయి తప్ప మన బిజినెస్ గుర్తుకు రాదు. ఒకవేళ మనము పోనీలే మనోడే ఇస్తాడు మెల్లగా అనుకొని మనం అనుకున్నా, మనం ఎప్పుడైనా ఫోన్ చేయాలనుకున్నా, కలవాలనుకున్నా ఆ వ్యక్తి కూడా ఆ డబ్బుల గురించే నాకు ఫోన్ చేస్తున్నాడు, ఆ డబ్బుల గురించే నా దగ్గరకు వస్తున్నాడు అనుకుంటాడు. ఆ రకంగా కూడా మన బిజినెస్ దెబ్బతింటుంది. కనుక ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏవి పెట్టుకోవద్దు. అలాగే డు నాట్ డిస్కస్ యువర్ బిజినెస్ అండ్ పాస్ ఎనీ నెగిటివ్. నెగిటివ్ విషయాలు ఏవైనా సరే మన బిజినెస్ గురించి అయినా సరే, అంటే మన పర్సనల్ బిజినెస్, ఇప్పుడు నేనున్నాను, నా పర్సనల్ గా నాకు ఈ రోజు ఎంత బిజినెస్ నడుస్తుంది, ఎంత పీవీ వస్తుంది, నాకు ఎంత టీం జాయిన్ అయింది, ఇట్లాంటి పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఆ, నా డౌన్ లైన్ కానీ, క్రాస్ లైన్ కానీ ఎవరితో నేను డిస్కస్ చేయకూడదు. అలాగే ఎవరైనా సరే ఇవి ఎవరితో కూడా డిస్కస్ చేయకూడదు. ఏదైనా నెగిటివ్ విషయం ఉంటే కూడా మనం ఎవరితో డిస్కస్ చేయకూడదు. అప్లైన్ కి చెప్తే దానికి సొల్యూషన్ మనకు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి డు నాట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ విత్ యువర్ అప్లైన్. మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అది మన అప్లైన్ ని అడిగి వారు ఓకే అంటేనే మనం చేయాలి, లేదంటే చేయొద్దు. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి అనిపిస్తుంది ఇది ఎట్లాగో జనాలకు చెప్పడమే కదా, దాని గురించి ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఎందుకు, మనం కొన్ని ప్యాంప్లెట్లు చేయిద్దాం, లేకపోతే న్యూస్ పేపర్లో యాడ్ వేయిద్దాం, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కొంతమంది చుట్టాలను పిలిచి ఓ భోజనాలు పెట్టేసి అందరిని ఒక్కసారి కూర్చోబెట్టేసి ప్లాన్ చెప్పేద్దాం, ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి. ఇట్లాంటి ఆలోచనలు కరెక్టా కాదా అనేది ఫస్ట్ మన అప్లైన్ అడగాలి.
అప్లైన్ ఓకే చేయొచ్చు అంటే చేయాలి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇవి చేయడం వల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది ఆల్రెడీ అప్లైన్ కు తెలిసే ఉంటుంది, కనుక మనం అప్లైన్ అడగాలి. తర్వాత డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్. మన అప్లైన్ ని మనం ఏ రకంగా యూజ్ చేయాలనేది కూడా మనం నేర్చుకోవాలి. కరెక్ట్ గా మనకు యూజ్ అయ్యే విధంగానే వాడాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి ప్లాన్ కి అప్లైన్ నే రమ్మంటారు, ప్రతి డెమోకి అప్లైన్ నే రమ్మంటారు, ఎవరిని కలవడానికి అయినా సరే అప్లైన్ నే రమ్మంటారు. ఇలా అప్లైన్ ఎప్పటి వరకు వస్తారు, మనం నేర్చుకునేంత వరకే వస్తారు. కానీ అలా కాకుండా ఎవరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండరు కొంతమంది. మీరు వస్తేనే నాకు పని వస్తుంది, మీరు వస్తేనే నేను చేస్తా అని కూడా అంటారు. అట్లా అనకుండా మన పని ఏందో మనం చేసుకోవాలి. మనకి ఎక్కడైతే అప్లైన్ అవసరం పడతాడో అక్కడ మాత్రమే. ఎక్కడ అవసరం పడతాడు అంటే మనకు కౌన్సిలింగ్ చేయడం గురించి, మనం చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక్కోవడం గురించి మనకు అప్లైన్ యూజ్ అవుతారు. మన టీంలో ఒక మంచి లీడర్ ని మనం చూపించాలి, వాళ్ళకి మోటివేషన్ ఇప్పియాలి అంటే మనకు అప్లైన్ యూజ్ అవుతారు. అట్లాంటి వాటిలో మాత్రమే మనం అప్లైన్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డూ రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా గురించి కూడా మనం ఎట్లా వాడాలో నేర్చుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది కూడా మనకు రెండు వైపుల కత్తిలాగా ఉంటుంది. మంచి చెడు రెండు విషయాలు దీంట్లో జరుగుతాయి. దీంట్లో ఒక మనిషి ఆ, మంచి పేరు కూడా సంపాదించగలుగుతాడు, చెడ్డ పేరు కూడా సంపాదించగలుగుతాడు. కనుక మనం ఏదైతే సోషల్ మీడియాను వాడుకోవాలనుకుంటున్నామో అది మన బిజినెస్ యూజ్ కావడానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో నేర్చుకొని దాన్ని కరెక్ట్ గా మనం వాడుకోవాలి. అలాగే డూ ఓన్లీ వాట్ ఈస్ డూప్లికేబుల్. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మన టీంలో వాళ్ళు కూడా చేయడానికి సులువుగా ఉండాలి. నేను చేస్తున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పి మన మనకు నచ్చిన విధంగా చేస్తే రేపు మన టీంలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఆ పని చేయలేకపోవచ్చు, దానివల్ల బిజినెస్ ఆగిపోతుంది. కనుక మనం ఏదైతే పని చేస్తామో ఆ పని మన టీంలో వాళ్ళు డూప్లికేట్ చేయగలిగేటట్టు ఉంటేనే మనం చేయాలి, లేకపోతే చేయొద్దు. నెక్స్ట్, డు నాట్ డిస్కస్ ఆర్ ప్రమోట్ ఎనీ అదర్ బిజినెస్ విత్ యువర్ వెస్టేజ్ బిజినెస్. మనం వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది జనాలను కలుస్తుంటాము, బిజినెస్ గురించి మాట్లాడుతుంటాము. ఎలాగో చాలా మంది జనాలను కలుస్తూనే ఉంటాం కనుక ఈ వెస్టేజ్ బిజినెస్ తో పాటు నేను ఇంకో బిజినెస్ కూడా చేస్తా, నేను ఇంకో బిజినెస్ కూడా చేస్తా అని 2, 3, 4 రకాల బిజినెస్ కూడా కొంతమంది చేస్తుంటారు. అట్లాంటివి ఏవి మనం చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏ బిజినెస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఆ ప్రాబ్లం వల్ల మన బిజినెస్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కనుక మనం వెస్టేజ్ బిజినెస్ ఎప్పుడైతే చేస్తున్నామో దాంతో పాటు వేరే ఏ బిజినెస్ లోకి మనం ఇన్వాల్వ్ కావద్దు, వేరే ఏ బిజినెస్ ని మనం ప్రమోట్ చేయొద్దు. ఇవన్నీ 9 కార్డినల్ రూల్స్. వీటి తర్వాత 7 గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. 7 గైడ్ లైన్స్ లో మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి బి ఏ పర్సన్ ఇన్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అంటే మనము హానెస్ట్ గా ఉండాలి, ప్రతి వాళ్ళకి మనపై నమ్మకం కలగాలి, మనం నిజాయితీగా ఉండాలి. ఎప్పుడైతే మనం నమ్మకంగా నిజాయితీగా ఉంటామో అప్పుడే మనల్ని నమ్మి మన బిజినెస్ లోకి వస్తారు, మనల్ని నమ్మి వాళ్ళు బిజినెస్ డెవలప్ చేస్తారు. కనుక మనం ఎప్పుడైనా నిజాయితీగా నమ్మకంగానే ఉండాలి. నెక్స్ట్, 100% సబ్మిషన్ టు అప్లైన్. అప్లైన్ ఏది చెప్తే అది వినాలి. అప్లైన్ ఎప్పుడైనా కానీ మనం డెవలప్ కావాలనే కోరుకుంటాడు. ప్లాన్ చెప్పేటప్పుడే మనకు చెప్తాడు ఏమని అంటే, మనం ఈ బిజినెస్ చేస్తే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, మంచి రికగ్నిషన్ వస్తుంది, ఇవన్నీ చెప్పి మనకి బిజినెస్ లో జాయిన్ చేస్తాడు అప్లైన్. మరి అవన్నీ చెప్పిన వ్యక్తి మనల్ని ఏ ఒక్క రకంగా కూడా మోసం చేయడానికి అవకాశం ఉండదు కదా. కనుక మనం అప్లైన్ ని 100% నమ్మాలి. అప్లైన్ ఏది చెప్తే అది చేయాలి. మన పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఏం చెప్తారంటే, అప్లైన్ ఒకవేళ 10 అంతస్తుల బిల్డింగ్ మీదకి ఎక్కి దూకమంటే కూడా దూకేటట్టుగా మనం తయారు కావాలి. అప్లైన్ అలా చెప్పడు. ఆయన ఒకవేళ చెప్పిండంటే దానివల్ల మనకు అది ఉపయోగం అయ్యి ఉంటేనే చెప్తాడు. కనుక మనం అంత నమ్మకంతో అప్లైన్ ని నమ్మి మనము అతను ఏది చెప్తే అది చేయాలి. నెక్స్ట్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. మన బిజినెస్ గురించి పూర్తి రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. అంటే మన బిజినెస్ డెవలప్ చేయడంలో కావచ్చు, బిజినెస్ లో వచ్చే ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కంట్రోల్ చేయడం కావచ్చు, టీమ్ డెవలప్మెంట్ కావచ్చు. మన టీంలో వాళ్ళందరూ జూమ్ మీటింగ్స్ కి కానీ వీక్లీ మీటింగ్స్ కి కానీ అటెండ్ అవుతున్నారా లేదా, ప్రొడక్ట్స్ వాడుతున్నారా లేదా, ఇట్లాంటివన్నీ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ మనది. దీంట్లో ఏ మిస్టేక్ వచ్చినా ప్రాబ్లం వచ్చేది మనకు, మన టీం వాళ్ళకు. కనుక దీని పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి. అలాగే యూజ్ వి నాట్ ఐ వెన్ కన్వర్సింగ్ విత్ టీమ్. మనం ఎప్పుడైతే టీంతో మాట్లాడినప్పుడు మనము అనే మాట్లాడాలి, కానీ నేను అని ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను అనేది అహంకార భరితమైన పదం కిందికి వస్తుంది. దాంట్లో ఏ పని చేసినా నేను చేసినా నా వల్లనే అయింది, నేనుంటేనే అవుతుంది అనేది ఆలోచన వస్తే టీంలో వాళ్ళందరూ హట్ అవుతారు. కనుక ఏ పని చేసినా మనం అందరం కలిసి చేస్తున్నాము, మనతోనే ఈ బిజినెస్ డెవలప్ అవుతుంది, మనం అందరం కలిసి సక్సెస్ అవుతాము అనే రకంగా మనం మాట్లాడితే మన బిజినెస్ కి మంచిది, మనకు మంచిది. అలాగే హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఎక్సైటెడ్. ఏ విషయంలో అయినా సరే మనం పాజిటివ్ గా ఆలోచించాలి. నెగిటివ్ గా ఆలోచిస్తే
ఫస్ట్ మనము డిస్టర్బ్ అవుతాము, తర్వాత మన టీం డిస్టర్బ్ అవుతుంది, బిజినెస్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కనుక మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి, అలాగే ఎక్సైటెడ్ గా ఉండాలి, అంటే ఎప్పుడు ఉత్సాహంగానే ఉండాలి. నెక్స్ట్, నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండెమ్. అంటే మనము దేనిపైన ఎవరికి కంప్లైంట్ చేయకూడదు, అలాగే ఎవరిని ఆ, వెక్కిరించడం, అపహాస్యం చేయడం అట్లాంటివి చేయకూడదు, ఎవరి మీద నిందలు లాంటివి వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి బీ సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్. ఈ విన్నింగ్ టీమ్ కి మనం సర్వర్ లాగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకు మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనము మీటింగ్స్ లో కొన్ని చైర్స్ వేయడం కానీ, అక్కడ టేబుల్ సెట్ చేయడం కానీ, డెమో కిట్ ఏదైనా రెడీ పెట్టడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి. అట్లాంటివి ఏమున్నా కానీ మనం చూసుకోవాలి. మొత్తానికి విన్నింగ్ టీమ్ లో మనం ఒక సర్వర్ లాగా పనిచేయాలి. ఇవన్నీ స్టెప్స్ ఇవన్నీ స్టెప్స్ ఎవరైతే పూర్తిగా నేర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మన ముందే ఉన్నారు. మనం రోజు చూస్తూనే ఉంటాం. డియుసిడిలుగా, విఎంసిఏ మెంబర్స్ గా సక్సెస్ అయిన వాళ్ళను రోజు చూస్తూనే ఉన్నాం, మీటింగ్ లో చూస్తుంటాం, రెగ్యులర్ గా వీక్లీ మీటింగ్స్ లో కూడా కలుస్తూనే ఉంటాం. కనుక మనం కూడా వీలైనంత వరకు ఈ స్టెప్స్ అన్ని నేర్చుకొని వాళ్ళలాగా మనం కూడా సక్సెస్ అవ్వడానికి కృషి చేద్దాం. ఓకే, ఇంతటితో నా సెషన్ పూర్తయిపోయింది, నా ప్రజెంటేషన్ పూర్తయిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.